Hi friends, now I am doing upma with boiled rice. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను బాయిల్డ్ రైస్తో నేను ఉప్మా చేస్తున్నాను. నేను ఈ కప్లో 2 కప్స్ బాయిల్డ్ రైస్ తీసుకున్నాను. అండ్ బాగా కడిగేసి మనము బాగా బాయిల్ అయ్యే వాటర్లో మనము ఈ బియ్యాన్ని వేసుకోవాలా. చూడండి, ఇలా బాగా 1 అవర్ ఉప్పుడు బియ్యాన్ని నానబెట్టుకోవాలి. అప్పుడు ఇట్లా బాగా సాఫ్ట్గా చూడండి, బాగా ఊరించేసిగా ఇట్లాగా. దీంతో మనం ఎప్పుడు ఉప్మా చేయబోయాము. ఎట్లా అంటే ఫస్ట్ పచ్చి కొబ్బరి ఇట్లా హాఫ్ కప్ తీసుకోవాలి. నెక్స్ట్ చింతపండు 2 రేకులు చింతపండు తీసుకోవాలి. నెక్స్ట్ దీనికి ఎండుమిరపకాయ తీసుకోవాలి, 3 ఎండుమిరపకాయ తీసుకోవాలి. నెక్స్ట్ రాక్ సాల్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. నెక్స్ట్ బెల్లం 1 చిటికెడు వేసుకోవాలి. ఫస్ట్ ఇదంతా మనము అంతా మిక్సీలో వేసుకోవాలి. మిక్సీ జార్లో 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. కొంచెం టేస్ట్ కోసం చిటికెడు జీలకర్ర వేసుకుంటే చాలు. జస్ట్ ఫర్ టేస్ట్ అండ్ స్మెల్, మంచి స్మెల్ కోసం వేసుకుంటే చాలు, ఎక్కువ వేయకూడదు. అందుకని ఇంతూదు వేసుకోవాలి జీలకర్ర. అదే మరి ఇంగు కూడా కొంచెమే వేసుకోవాలి. ఇంగు కూడా కొంచెం కంట్రీ షుగర్ కూడా వేసుకోవాలి. కొంచెం స్వీట్నెస్ టేస్ట్ కావాలంటే మీరు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నేను కొంచెమే వేస్తున్నాను. ఇది ఇప్పుడు పల్స్ మోడ్లో 2-3 టైమ్స్ మన పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, పల్స్ మోడ్లో ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నాం కదా. దీంట్లో ఇప్పుడు వేడి నీళ్ళలో నానబెట్టిన ఉప్పుడు బియ్యాన్ని వేసుకోవాలి. దీన్ని ఇదే మరి పల్స్ మోడ్లోనే రవ్వ మారి ముక్కలుగా రవ్వ మారి మనము రుబ్బుకోవాలి. పల్స్ మోడ్లోనే మనం గ్రైండ్ చేసుకోవాలి, లేదంటే సాఫ్ట్ అయిపోను. పల్స్ మోడ్లో ఉంటుందా దీనికి ఉప్మా బాగుంటుంది. ఓకే, చూడండి ఇప్పుడు ఇట్లా ఉంది. ఇంకా కొంచెం సాఫ్ట్గా చేసుకోవాలి, ఎందుకంటే కొద్దిగా బియ్యంగానే ఉంది. రవ్వ మారి చేసుకోవాలి. ఇంకా 2-3 ట్రిప్పు పల్స్ మోడ్ వేస్తే సరిపోను. సీ ఫ్రెండ్స్, దిస్ కన్సిస్టెన్సీ వాస్ ఓకే. ఇప్పుడు మనం ఇడ్లీ పెట్టుకోవాలి, కానీ అందుకని ఇడ్లీ పెట్టుకునే మాది సెమీ సాలిడ్గానే ఉండాలి, నీళ్ళుగా ఉండకూడదు. సో రవ్వ కూడా కొంచెం రవ్వ మారి ఉంది, చూసారా? ఈ మరి రుబ్బుకుంటే చాలు. దీన్ని మనము ఇడ్లీలుగా పెట్టుకోవాలా. చూడండి, ఈ ఇడ్లీ కుక్కర్లో మనము వాటర్ కొంచెం తీసుకున్నాము. బాగా బాయిల్ అయ్యేప్పుడు మనం ఇడ్లీలాగా పెట్టుకున్న ఈ పిండిని మనం దీంట్లో పెట్టి 15-20 మినిట్స్ ఉడికించుకోవాలి, స్టీమ్ చేసుకోవాలి. చూడండి, ఇలాగే పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకో ప్లేట్ కూడా పెట్టుకున్నాను. దీంట్లో మనము ఇట్లా ఇడ్లీలాగా పెట్టుకొని స్టీమింగ్ చేసుకోవాలి. 20 మినిట్స్కి బాగా ఉడికిపోను. దాని తర్వాత మనం దాన్ని తీసేసి ఉప్మా చేసుకోవాలి. సో 15 మినిట్స్ మనము లిడ్ క్లోజ్ చేసి స్టీమింగ్ చేసుకోవాలి. ఓకే, సో ఇడ్లీలుగా పెట్టేసి లిడ్ క్లోజ్ చేసుకొని 15-20 మినిట్స్ క్లోజ్ ద లిడ్ అండ్ లీవ్ ఇట్ ఫర్. చూడండి ఫ్రెండ్స్, బాగా ఉడికిపోయింది. నాకు 20 మినిట్స్ పట్టింది ఉడికేదానికి. చూసారా? అది చూస్తేనే తెలిసిపోను ఉడికినట్ల. చూసారా? గంటకి అంటుకోలేదు కదా, అప్పుడు ఉడికినట్ల లెక్క. ఉడికిపోయింది. ఇదంతా మనం తీసి ఒక బౌల్లో వేసుకోవాలి. దీంట్లో పెట్టుకున్నాను. అయితే ఇట్లా పెట్టుకోవాలి. కొంచెం ఆరవాల. ఆరిన తర్వాత మనము పొడి చేసుకోవాలా. అప్పటి వరకు ఓ 5 మినిట్స్ అది ఓపెన్గా ఇట్లా పెట్టుకోవాలి. చూడండి, బాగా ఉడికింది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, నేను ఇడ్లీనంతా
ఇట్లాగా పొడిగా నలిపేసుకున్నాను, చేతనే నలిపేస్తున్నాను. కొంచెం ఆరంగానే మనం చేత నలుపుకోవచ్చు. ఒక్కొక్కరు మిక్సీలో వేసుకొని పొడి చేసుకుంటారు, అట్లయినా చేసుకోవచ్చు. దీంట్లో ఉప్పు కారం తక్కువ ఉందో లేదో చూసుకోవాలి. కలిపేస్తున్నాను బాగా. ఉప్పు కారం ఉందో లేదో చూసుకొని, పులుపు ఏమైనా తక్కువ ఉంటే కొంచెం చింతపండు పులుపు లైట్గా నేను చల్లుతున్నాను ఎప్పుడుమే, అప్పుడుదా కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. లైట్గా కొంచెం చల్లేస్తున్నా. ఉప్పు మనకు తక్కువ ఉందంటే దీంట్లోనే స్ప్రెడ్ చేసుకోవచ్చు. చేసుకొని బాగా కలిపి పెట్టుకోవాలి. దాని తర్వాత ఇది పోపు పెట్టుకోవాలి. ఫస్ట్ టేక్ బాణలి కడాయిని తీసుకున్నాము, దాంట్లో నూనె వేసుకున్నాము. నేను 6 స్పూన్ నూనె పోసుకుంటున్నాను. దాని తర్వాత నూనె కాగిన తర్వాత మన ఉద్దిపప్పు 1 స్పూన్ నిండా ఉద్దిపప్పు తీసుకున్నాను. నెక్స్ట్ శనగబెడలు 5-6 వేసుకున్నాను అంతగా. నెక్స్ట్ జీలకర్ర పొలపడదా, స్మెల్ బాగుంటుంది. నెక్స్ట్ ఆవాలు వేసుకోవాలా. ఫ్రై అయింది, కరివేపాకు వేసుకోండి. దాని తర్వాత మనం ఉప్మా మారి పొడి చేసి పెట్టుకున్న దీన్ని దీంట్లో వేసుకోవాలి. నెక్స్ట్ ఉప్పు కారం అంటే పర్ఫెక్ట్గా ఉంది, సరిగ్గా పోను. మనం కొంచెం మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. అప్పుడు దానికి ఉన్న రా స్మెల్ అంతా పోను. సో మ్యాక్సిమం పొడి చేసేసి చిన్న చిన్న ఉంటున్నా కూడా ఏం పర్వాలేదు, బాగుంటుంది తినేప్పుడు, టేస్ట్గా ఉన్నా. ఇట్లాగా కలబెట్టుకోవాలి. ఎక్కువసేపు కలగకూడదు, ఒక 5 మినిట్స్ కలుపుకుంటే చాలు. అంతా కొంచెం మంచి స్మెల్గా, కరివేపాకు ఆయిల్ స్మెల్గా వచ్చే మరి అంతా కలుపుకొని 2-3 ట్రిప్ కలుపుకుంటే చాలు. ఫ్రెండ్స్, బాగా మనం కలపెట్టేసి అంతా మిక్స్ అయింది. ఇప్పుడు ఫైనల్గా పచ్చి కొబ్బరిని ఇట్లా తురిమి పెట్టుకున్న కొబ్బరిని గార్నిష్ చేసుకోవాలి. అప్పుడుదా టేస్ట్ ఉన్నా. Now upma was ready. Upma was ready to serve. Thank you. Bye bye. Please like, share and subscribe my channel, friends.